మన కారుకున్నటువంటి హెడ్ లైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ హెడ్ లైట్స్ రోడ్డు మీద ఏముందో చూపిస్తాయి కానీ ఇంజన్ని చూపించవు. అలాగే మన కళ్ళు మన చెవులు ఏం చూపిస్తున్నాయంటే బాహ్య ప్రపంచాన్ని చూపిస్తున్నాయి, కానీ నన్ను నాలా చూపించే ప్రయత్నం చేయడం లేదు. నేను ఎలా ఉన్నానో, ఎలా ఉండాలి, నాలో బలహీనతలు నా కళ్ళు నా చెవులే నాకు చూపించినప్పుడు ఇక బాహ్య ప్రపంచం ఏం చూపిస్తుంది? కాబట్టి మనం అనుకుంటాం నా దగ్గర డబ్బులు ఉన్నాయి, వాడు వస్తున్నాడు, డబ్బులు వెళ్ళిన తర్వాత నిన్ను నీ ముఖం కూడా చూడడు. నా దగ్గర ఈ పవర్ ఉంది, వారు వచ్చి కూర్చున్నారు, పవర్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుండి వస్తాడు, ఇక్కడ నుండి పారిపోతాడు, వద్దురా బాబు టైం వేస్ట్ అని చెప్పి. అలాంటి పవర్, అలాంటి గౌరవం, అలాంటి రెస్పెక్ట్ కోసం మనం ఎదురు చూసినట్లయితే మనకు మూర్ఖులకు అజ్ఞానాలకు ఎలాంటి వ్యత్యాసం కూడా ఉండదు. హిట్లర్ సంబంధించి ఒక విషయం గుర్తొచ్చింది. ఇప్పుడు హిట్లర్ ఒక నియంత. హిట్లర్ ఎప్పుడైతే ఇంగ్లాండ్కి వెళ్ళాడో అప్పుడు ద ప్రిన్స్ ఆఫ్ ఇంగ్లాండ్ ఏం చేశాడంటే హిట్లర్ని ఆహ్వానించడం జరిగింది. హిట్లర్ తన సైనికులతో పాటు ఆ ప్యాలెస్కి వెళ్ళిపోతాడు. ఆ ఇంగ్లాండ్ ప్యాలెస్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రిన్స్ ఆఫ్ ఇంగ్లాండ్ ఆహ్వానించడం జరిగింది. 7th ఫ్లోర్ ఉంటుంది అనమాట. ప్రిన్స్కి 7 అంతస్తులు ఉంటాయి. ఆ 7 అంతస్తుకు వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే అప్పుడు ప్రిన్స్ ఆఫ్ లండన్తో సంబోధిస్తూ హిట్లర్ ఏమంటారంటే నా పవర్ ఏంటో మీకు తెలుసా, నా పవర్ ఏంటో తెలుసా అంటే ఏం పవరు ఏంటంటే నా ఇన్స్ట్రక్షన్ చూడండి అని హిట్లర్ ఏం చేస్తాడు, తన సైనికునికి ఆజ్ఞాపిస్తాడు, మీరు ఒక్కొక్కరుగా వరుసగా నిలబడి దూకేయండి 7th ఫ్లోర్ నుండి అని చెప్పగానే హిట్లర్ ఆదేశించగానే హుకుం జారీ చేయగానే ఒక సైనికుడు 7th ఫ్లోర్ నుండి దూకేస్తాడు. మరి తర్వాత సెకండ్ అని చెప్పగానే ఇంకోటి దూకేయడానికి ప్రయత్నం చేస్తుంటే స్టాప్ ఇట్ స్టాప్ ఇట్ స్టాప్ ఇట్ ఆగండి ఆగండి అని ఆ ప్రిన్స్ ఆఫ్ లండన్ ఆపేస్తాడు. ఏంటి పైశాచికత్వం, ఏంటి ఈ యొక్క ఇన్స్ట్రక్షన్, ఏంటి ఈ యొక్క ఆజ్ఞాపాలన అని చాలా ఆశ్చర్యంగా హిట్లర్ దగ్గర ఉన్నటువంటి సైనికులు ఏంటయ్యా ఒకడు దూకాడు చచ్చిపోయాడు, నువ్వు కూడా దూకడానికి ఎందుకు తయారైపోయావు అంటే అప్పుడు హిట్లర్ యొక్క సైనికుడు ఆ ప్రిన్స్ ఆఫ్ లండన్తో చెప్పిన విషయం ఏంటంటే అతని దగ్గర పనిచేయడం కంటే పైనుండి దూకి చచ్చిపోవడమే మంచిదండి అంటే ఇది పరిస్థితి. నిజంగా ఇది రియల్గా జరిగినటువంటి విషయం, పుస్తకాల్లో ఉన్న విషయం అనమాట. కాబట్టి ఇలాంటి నియంత ఒకడు ఉండేవాడు. అలాంటి స్వభావాలు ఉన్నవారు ఎవరు ఉన్నా వారి యొక్క పరిస్థితి ఇంతే. ప్రజలు భయపడుతున్నారంటే మీ క్రూరత్వానికి సంబంధించి భయపడుతున్నారు, కానీ మిమ్మల్ని ప్రేమగా భయపడడం లేదు. మీరు ఏదైనా ఆజ్ఞాపిస్తున్నారు అంటే వాళ్ళు పనులు చేస్తున్నారు అంటే నిజంగా ప్రేమగా చేయడం లేదు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.